సీతాదేవి కుంభకర్ణుడు కొడుకుతో యుద్ధం చేసిందని మీకు తెలుసా? రావణుడు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత విభీషణుడు పరిగెత్తుకుంటూ అయోధ్యకు వచ్చి, స్వామి, కుంభకర్ణుడు కొడుకు మూలకాసురుడు లంకను ధ్వంసం చేస్తున్నాడు. ఈ మూలకాసురుడు తన తండ్రి కన్నా ఎంతో శక్తివంతుడు, మాకు మీరు సహాయం చేయండి అని వేడుకుంటాడు. రాముడు తన సైన్యంతో లంకకు వెళ్లి మూలకాసురుడితో యుద్ధం చేస్తాడు. కానీ ఎవ్వరూ అతనిని ఓడించలేకపోతారు. అప్పుడు రాముడు బ్రహ్మకు తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చి, మూలకాసురుడు నాకు తపస్సు చేసి కేవలం ఒక స్త్రీ నన్ను హతమార్చగలదు అనే వరం కోరుకున్నాడు. అప్పుడు రాముడు సీతాదేవికి మొత్తం విషయం చెప్పగా సీతాదేవి అంతా విని కోపంతో చండీమాత రూపంలోకి మారిపోయి, ఒరే మూలకాసురుడా, రారా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని అనగా, అప్పుడు మూలకాసురుడు నవ్వుతూ, రాముడే నా ఒంటి మీద ఒక ఘాటు కూడా పెట్టలేకపోయాడు, ఇక నువ్వు ఏం చేయగలవు నన్ను అని రాముడిని అవమానిస్తూ అస్త్రాలు వేస్తుండగా చండీమాత కోపంతో తన చండికాస్త్రం వేసి అతని తల వేరు చేస్తుంది. కోపంతో అక్కడ ఉన్న రాక్షసులను అందరినీ చంపివేస్తుంది. తర్వాత రాముడు ఆమెను శాంతింపచేస్తాడు. తర్వాత చండీమాత మళ్ళీ సీతాదేవి రూపంలోకి మారిపోతుంది.